ఇక కల్తీ మోమోస్ తిని మహిళ మృతి. బిర్యానీలో సిగరెట్ పీక, ఇడ్లీ చట్నీలో బొద్దింక, చికెన్ బిర్యానీలో కప్ప కలకలం. ఇవేవి సరదాగా రాసిన రాతలు కాదు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న దారుణ పరిణామాలు. ఖర్చు చేసి మరీ రోగాలు కొనుక్కుంటున్న కఠోర వాస్తవం. నగరంలో కల్తీ ఫుడ్ ఘటనలు పెరిగిపోయాయి. హోటల్స్లో ఏమాత్రం శుభ్రతా ప్రమాణాలు పాటించకపోగా కల్తీ పదార్థాలు వాడుతూ ఉండటం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. దీనిపై సీరియస్గా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, కార్యాలయాల్లోని క్యాంటీన్లలో తనిఖీలు చేయిస్తోంది. ఇలా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 4366 దాడులు నిర్వహించింది. నిబంధనలను పాటించని 556 సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఆయా హోటళ్లకు 66 లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించింది. దాడుల్లో భాగంగా సేకరించిన 3115 నమూనాలను పరీక్షించగా వాటిలో 72 నమూనాల్లో హానికర పదార్థాలు ఉన్నట్లు తేలింది. నిజానికి హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్కి బెస్ట్ డెస్టినేషన్. బిర్యానీ అంటే హైదరాబాదీ బిర్యానీనే అనేంత ఫేమస్. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్గా మారింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లోని హోటళ్ల పరిస్థితి కూడా పేరు గొప్ప ఊరి దెబ్బ అన్న చందంగా తయారైంది. ఏం తినాలన్నా, కనీసం మంచినీళ్లు తాగాలన్నా భయమేసే పరిస్థితికి వచ్చింది. ఏడాది కాలంగా జరుగుతున్న టాస్క్ ఫోర్స్ దాడుల్లో హోటళ్ల బండారం బయటపడుతోంది. ముగ్గురు ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ టీం జీహెచ్ఎంసీ పరిధిలో దాడులు చేస్తూ ఉండగా జిల్లాల్లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. జిల్లాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్థానిక వ్యాపారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారనే అనుమానాలు ఉన్న చోట హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు అప్రమత్తమవుతూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా తనిఖీలను విస్తృతం చేస్తోంది. ఆహార పదార్థాల నమూనాలను పరీక్షిస్తోంది. నమూనాల్లో తేడాలుంటే వెంటనే సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తోంది. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే హోటళ్లు, రెస్టారెంట్లను సీజ్ కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆహార కల్తీ భారీగా పెరిగిపోవడం పట్ల వైద్యులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంటి ఆహారమే బెటర్ అని చెబుతున్నారు. తప్పనిసరి అయితేనే బయట తినాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యిలో కలిపే జంతు కొవ్వులతో రక్తహీనత ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నూనెల కల్తీతో కంటి జబ్బులు, క్యాన్సర్, గుండెపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉత్పన్నమవుతాయని వార్నింగ్ ఇస్తున్నారు. అటు అధికారులు సైతం హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు వార్నింగ్ ఇస్తున్నారు. నకిలీ ఉత్పత్తులు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.